తాడిత ప్రజలు. ఎందుకంటే కాదంబరి జత్వాని, ఆమెను అరెస్ట్ చేసిన ఐజీ సీతారామాంజనేయులు, వీళ్ళిద్దరిలో ప్రజలెవరో కాదంబరి ప్రజలు. ఆయన ప్రజే, ఏమా ప్రజే. అందుకని పీడిత తాడితులు, బలహీనులు, న్యాయం కోసం అర్జించే వాళ్ళు, వీళ్ళకి సేవ చేయటమే మన ధర్మం. అది న్యూస్ ఛానల్ అయినా, లేదా జేఏసీలైనా, పోరాట వాళ్ళమైనా, పౌర హక్కుల సంఘాలైనా, అలా మనం కలిసి పనిచేసాం. ఏది లాభాపేక్షను చూడకుండా, లాభం వస్తుందా, నష్టం వస్తుందా, రానున్న ఫలితం ఏంటి అనేది ఆశించకుండా యుద్ధం చేశాం. నేను ఒక మాట చెప్తాను సాంబశివరావు గారు, ఈ రోజున మీరు అన్నారు కాదంబరి అనే ఒక మహిళ యొక్క జీవితం ఒక కన్నీటి వ్యధ. అంటే ఒక రాష్ట్రంలో 3 పోలీస్ అధికారులు విమానాలెక్కి నటిని, ఆమె తల్లిని, ఆమె తండ్రిని, మీకు మధ్య ఎందుకు కూడా మనం మాట్లాడుకున్నవే, ఒక ప్రభుత్వ ఉద్యోగులయ్యుండి గౌరవప్రదమైన జీవితాలు కలిగిన వాళ్ళని తెచ్చి 42 రోజులు రహస్యంగా ఖైదు చేసి విశ్వమంతా మనకు కూడా రాలా. సాంబశివరావు గారు మనకు కూడా స్మెల్ రానివ్వాల. నిజంగా ఆ రోజు నేను కాదంబరి కనుక అరెస్ట్ అయిన విషయం కనుక వచ్చి ఉండట్టయితే ఇదే సాంబశివరావు గారు టీవీలు బద్దలు కొట్టేవారు. ఎందుకంటే దుర్మార్గం చేశారు. ఇప్పుడు ఆ యొక్క పర్యవసానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మనం చూడని నేరాలు ఘోరాలు చాలా జరిగినాయి. కాకపోతే ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే, మనం అనుకున్న ప్రభుత్వాన్ని దించేశాం కాబట్టి, కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి, మరి ఈ ఐపీఎస్లను కాస్త జేపీఎస్లుగా మార్చుకోని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ సర్వీస్గా మాట్లాడిన పోలీస్ అధికారుల మీద కూడా చర్యలు ఉంటాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇసుక కుంభకోణం మీద ఏసీబీ ఇచ్చిన రిపోర్టులో 2556 కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడిన వెంకటరెడ్డి గారు పడవెక్కి వెళ్ళిపోయారు. ఆయన లేడు ఆంధ్రప్రదేశ్. 302 కేసులో ముద్దాయిలు ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఇది ఎక్కడ విచిత్రమో నాకు తెలియదు, కానీ హత్య కేసు ముద్దాయిలు కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళటం ఏంటో, న్యాయస్థానాలను ఆశ్రమించడం ఏంటో నాకు అర్థం కాల. సుబ్బారావు గారే చెప్పాలి. 302 కేసులో అంటే గొడ్డలతో వ్యక్తులను చంపిన కేసుల్లో కూడా ముందస్తు బెయిల్లు. మరి ఈ పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. ఇది సస్పెండ్ వరకే ఉంటుందా, ముందుకు పోతుందా? ఇందాక కూడా నేను విన్నాను పవన్ కళ్యాణ్ గారి మాటలు, చంద్రబాబు నాయుడు గారి మాటలు. మనం భగవంతుని ఆరాధిస్తాం, మనం ఈ యొక్క లడ్డు కల్తీకి సంబంధించి వీటిని మనం క్షమాపణలు చెప్దాం భగవంతుడికి అని అంటున్నారు. మనం క్షమాపణలు చెప్పటమే కాదు, దానికి సంబంధించిన కల్తీ వ్యవహారంలో దోషులను కూడా అరెస్ట్ చేసి అప్పుడు మనం భగవంతుడికి క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే దుష్టుడికి దూరంగా ఉండు అని అంటే కుదరదండి. తప్పనిసరిగా దుష్ట చర్యలు తీసుకోవాలి. నేను ఆ మాట చెప్తున్న సాంబశివరావు గారు, ఈ రోజున 120 స్థానాలు గెలిచిన ఈ కూటమి ప్రభుత్వం యొక్క విజయంలో సాంబశివరావు గారి గొంతుకుంది, సుబ్బారావు గారి గొంతుకుంది, సప్తగిరి ప్రసాద్ గారి యొక్క గొంతుకుంది, బాలకోటయ్య గారి రణగుణ ధ్వనులు ఉన్నాయి, మా అమరావతి ఉద్యమ మహిళల ఆవేదనలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, ఓదాట్లు ఉన్నాయి, పెడబొబ్బలు ఉన్నాయి, ఆకలేస్తే రహదారుల మీద తిన్న వైనాలు ఉన్నాయి, వర్షంలో గొడుగుల్లో తిన్నాం, గోవింద నామస్మరణం చేయకోకుండా పోలీసులు అటకాయించిన సంఘటనలో చీరలు లాగారు, జాకెట్లు లాగారు. వీటన్నిటి పర్యవసానంగా కూటమి విజయంగా భావించాలి కూటమి ప్రభుత్వాన్ని. నేను కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు, మీ గెలుపు మా గెలుపు, మా గెలుపు మీ గెలుపు. ఇది 2 పార్టీలు గెలిస్తేనో 2 నాయకులు వస్తేనో కలిసిన పెంపు కాదు. యావత్ సమాజం మొత్తం, అన్ని సామాజిక వర్గాలు ఒక పెడుముప్పిల్లాగా యుద్ధం చేసింది. యుద్ధం చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యి మీద చేయి పెట్టి ఏం బీక్కోండి అన్న జగన్మోహన్ రెడ్డి గారిని 11 స్థానాలకి కుదేలు చేశారంటే ప్రజల తిరుగుబాటు. అది ప్రజాస్వామిక విజయంగా భావించాలి. ఆ విజయ దరహాసాన్ని ప్రజలకు అందించాలని కోరుతున్న ఒక మాట చెప్తాను సాంబశివరావు గారు, 100 మాటలు చెప్పడం కంటే నీతివంతమైన మాట, ప్రజలకు ఉపయోగమైన మాట ఒక్క మాట మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆసీనులైన సభలోనే విధ్వంస పుస్తకావిష్కరణ సభలో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు రాముడంటే రావణాసురుని వధించినోడు మాత్రమే కాదు, రాతిని నాతిగా మార్చినోడు రాముడు, శబరి ఇచ్చిన దూరపలను ఆరగించినోడు రాముడు, కృష్ణ భగవానుడంటే కురుక్షేత్రంలో కౌరవులను ఓడించినోడు కృష్ణుడు కాదు, కుచాలుడు తెచ్చిన అటుకుల్ని ఆప్యాయంగా తిన్నవాడు శ్రీకృష్ణుడు. కాబట్టి వాళ్ళు ధర్మ ప్రభువులు అయ్యారు. మీరు రేపు పొద్దున ముఖ్యమంత్రి అవుతారు చంద్రబాబు నాయుడు గారు, మీ ఏలుబడిలో ధర్మ పరిపాలన కావాలి, ఇలాంటి నిరుపేదలకి ఫలాలు దక్కాలి అని చెప్పేసి నేను చెప్పాను సార్.
అర్థమవుతాయా అర్థం కావా అనేది నాకు తర్వాత సంగతి, కానీ ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాటానికి సిద్ధం. మీలాంటి వాళ్ళ యొక్క ఎదుగుదలలో ఉంది. సాంబశివరావు గారు, మీ మాట లేకుండా ఈ బాలకోటకి కాస్త కూస్తో ఒక దారి వేసింది కూడా సాంబశివరావు గారు అని నేను ఎప్పుడు గర్వంగా చెప్తాను. అమరావతి ఉద్యమం చీకట్లో ఉన్నప్పుడు, భయపడుతున్నప్పుడు, ఆవేదనకు గురవుతున్నప్పుడు, ఆందోళనకు గురవుతున్నప్పుడు ఇదే సాంబశివరావు గారు పిలిచి, బాలకోటయ్య ఎంతమంది రైతులు భూములు ఇచ్చారు, ఏం జరుగుతుంది అక్కడ, ఏమిటా దాష్టీకం, ఏమిటి పోరాడదాం అని చెప్పేసి నేను ఎంతో సత్తువ కలిగిన మాటలు మాట్లాడారు. మాకు ఒక బలమైన వాయిస్ని ఇచ్చారు. వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా నిలబడ్డారు. మీరు ఎక్కడున్నా గౌరవిస్తాం సాంబశివరావు గారు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే పోరాడి వాళ్ళని గౌరవించుకోవాలి, మనం కూడా గౌరవించుకోకపోతే ఎట్లా. అందుకని రాజకీయాలు భిన్నంగానే పోరాడిన సాంబశివరావు గారు, బాలకోటయ్య గారు ప్రభుత్వంలో కూడా మంచి ఫలితం చూస్తామని ఆశిస్తున్నాం. బాలకోటయ్య గారు, వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా ఉందా మనం? బడుగు బలహీన